వాయిస్ ఆఫ్ అనంతగిరి, మీ వాయిస్ మా వార్తలు. మరి ప్రచారాలు చేస్తున్నారు కానీ పొద్దున 5 గంటలకి వాకింగ్ వెళ్దామంటే అక్కడ గడ్డి పెరిగి గడ్డిలో పాములు ఉండే పరిస్థితి ఉంది బ్లాక్ గ్రౌండ్లో. మరి ఈ విషయాలపైన కూడా ఒక కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ పట్టించుకోవట్లేదు. తర్వాత వికారాబాద్ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మున్సిపల్ పరిధిలో లైబ్రరీ ఉంది. సో లైబ్రరీలో ఎప్పుడు పోయినా కూడా గత 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మేము చదువుకునే కుర్చీలు మరి పాడైపోయినాయి, విరిగిపోయినాయి, బల్లలు విరిగిపోయినాయి, మాకు ప్యాడ్స్ లేవు. ఇవన్నీ ఎన్నిసార్లు పోయిన వాళ్ళు సమస్యలు చెప్తా ఉన్నారు. మరి బయటకు వచ్చి ఎక్కడన్నా పార్క్లో మధ్యాహ్నం పూట ఏదైనా టిఫిన్ బాక్స్ తెచ్చుకొని తిందామంటే అక్కడ చైర్ స్కూల్ లేవని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. దీన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో గత 5 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఏవి కూడా నెరవేరలేదు. ఇది కూడా మున్సిపల్ పరిధిలోని సమస్య. తర్వాత పండ్ల కోసం, పూల కోసం మార్కెట్ ఒకటి ఏర్పాటు చేయాలని మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు, మనమందరం రోడ్ల మీద పోతూ ఉంటాం. ఒక రోడ్ పక్కన గంట సేపు బైక్ పెడితే మన బైక్ మీద ఎంత డస్ట్ పడుతుందో మనకి తెలుస్తూ ఉంటుంది. మరి అలాంటిది పండ్లని మనం తిండి పదార్థాలని రోడ్ల మీద మట్టిలో పెట్టి మరి వెహికల్స్ నుంచి, పొగగొట్టాల నుంచి కార్బన్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి అవన్నీ పడి ఆ పండ్లన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి. మరి పండ్లని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టడము, అమ్మడము, దాని ద్వారా ప్రజలకి ట్రాఫిక్ సమస్యలు అవుతాయి. తర్వాత ఈ పండ్లు పాడవుతాయి. మరి ఖరీదైన పండ్లని కొనుక్కొని వెళ్ళి చాలాసార్లు మనం చూస్తాం, ఇంటికి వెళ్ళి కట్ చేస్తాయి, పాడైపోయింటే పడేయాల్సి వస్తుంది. అంటే ప్రజారోగ్యానికి సంబంధించింది, ప్రజల అవసరం సంబంధించింది ఏ చిన్న ఒక్క విషయం కూడా మరి మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. సో పండ్ల కోసం, పూల కోసం సపరేట్గా మార్కెట్ పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి ఏ చిన్న చర్య కూడా మరి పండ్ల కోసం, పూల మార్కెట్ కోసం ఇక్కడ జరగలేదు. ఇది పూర్తిగా ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పాలకులు ఎవరు ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ ఇది. తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ కోసము మరి రోడ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసము ఎలాంటి పనులు కూడా జరగట్లేదు. ఇంకొకటి పార్కుల కోసము మరి వికారాబాద్లో చాలా కొత్త కాలనీలు వస్తున్నాయి, పాత కాలనీలు ఉన్నాయి. పార్కుల కోసం అలాట్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్లోని కొంతమంది పెద్ద నాయకులు, వాళ్ళ పేర్లు నేను తీసుకుంటలేను, కాంగ్రెస్లోని కొంత బడా నాయకులు వాళ్ళు ఇక్కడ ఇదే టౌన్లో ఉంటారు, గత 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేతుల్లోనే చాలా పార్కులు కబ్జా గురైనాయి. అవన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది. రేపు స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డులో కూడా ఏ బడా నాయకుడు ఎంత ల్యాండ్ కబ్జా చేసింది అనేది ఖచ్చితంగా మేము ప్రజల ముందు గజాలతో సహా మేము బయట పెడతాము. సో ప్రజలు ఇది గమనించాలి. ఎందుకంటే రేపొద్దున పిల్లలు ఆడుకోవాలన్నా, ఏమైనా సీనియర్ సిటిజన్స్ ఏదైనా వాకింగ్కి వెళ్ళాలంటే కూడా పార్కుల స్థలాలు లేకపోతే, పార్కులో చెట్లు లేకపోతే మరి ముందు మనం ఎంత 1 కోటి రూపాయల ఇల్లు, 2 కోట్ల ఇల్లు కట్టుకున్నా కూడా మనం పీల్చడానికి ఆక్సిజన్ లేకపోతే మరి మన ఆరోగ్యం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. సో ఈ పార్కులు ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన కూడా మరి ప్రజలు ఆలోచన చేసి ఈరోజు నాయకులు ప్రశ్నించాలి. అదేవిధంగా ఉన్న పార్కుల్లో కూడా కనీసము ఆట వస్తువుల ఫెసిలిటీస్ లేవు. దీనిపైన గత 2-3 సంవత్సరాల నుంచి మనం మున్సిపల్ కమిషనర్కి వీరందరికీ చెప్పడం జరిగింది. బట్ దీంట్లో కూడా ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. తర్వాత మరుగుదొడ్లు, ఇప్పుడు ఊళ్ళ నుంచి వస్తూ ఉంటారు చాలామంది, మార్కెట్కి వస్తూ ఉంటారు. ఎక్కడన్నా మూత్రశాలకు కానీ మరుగుదొడ్డికి వెళ్ళాలంటే సఫిషియెంట్గా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో లేవు. సో మున్సిపాలిటీ టౌన్ బాగా అభివృద్ధి చెందాలి, స్వచ్ఛంగా ఉండాలంటే ఇవన్నీ కూడా అవసరము. తర్వాత పశువుల సంత కూడా ప్రదేశానికి మనము ఏదైతే ఎడ్ల బజార్ ఉందో ఎక్కడ పడితే అక్కడ వాటిని రోడ్ల పైన ఆపడము, అమ్మడం వల్ల ఏంటంటే వెహికల్స్ ఎవరు అర్జెంట్గా వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, లేదా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీటన్నిటిపైన వాటిపైన కూడా ఇంకొకటి మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీలు అయితే ఏర్పాటు చేశారు చాలా చోట్ల, ఎస్పెషల్లీ ఎన్నపల్లి, తర్వాత సాయినగర్ కాలనీ కావచ్చు, సాకిర్ నగర్ కావచ్చు, ప్రతి నెల డ్రైనేజ్ బ్లాక్ అవ్వడము, మరి ఆ మురుగునీరంతా రోడ్ల పైకి రావడము, ఇదంతా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఈ మురుగునీటిని శుభ్రం చేయడం కోసము 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి అక్కడ ఒక ప్లాంట్ పెట్టారు. ఈ మురుగునీటిని డైరెక్ట్గా మరి మూసీలేకి తర్వాత వదలొద్దని చెప్పేసి దాంట్లో
డబ్బులు శాంక్షన్ అయినాయి. మరి కొంతమంది నాయకులు వాళ్ళ పేర్లు తీసుకోవద్దు, వాళ్ళు ఆ 3 కోట్ల రూపాయలను కూడా కాజేయడం జరిగింది. మళ్ళీ కూడా శాంక్షన్ అయినాయి, మళ్ళీ కూడా ఆ ఫండ్స్ యూటిలైజ్ కాలేదు. సో ఈ మురినీటి సమస్య ఇంకా కూడా పెండింగ్ ఉంది. తర్వాత దోమల కోసం మనం కూడా చాలాసార్లు కాలనీ వాసులు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేంత వరకు దోమలపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కడెక్కడో అడవుల్లో రైల్వే ట్రాక్లు ఉంటే ఆ రోడ్లకి అక్కడక్కడ బ్రిడ్జిలు వచ్చినాయి, కానీ వికారాబాద్ మున్సిపాలిటీలో గత 50-60 సంవత్సరాల నుంచి రైల్వే ట్రాక్లు ఉన్నాయి. రోజు ఒక్కొక్క రోడ్లో మనం 2 సార్లు 3 సార్లు పోతూ ఉంటాము. ప్రతి గంటకి అరగంటకి మరి సిగ్నల్స్ పడతా ఉంటాయి. విలువైన మన సమయం కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అక్కడ వెహికల్ ఆపుకొని. మరి ఇంత పెద్ద టౌన్లో లాయర్లు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మరి డాక్టర్లు ఉంటారు, విధులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సమయం ఎంత ఇంపార్టెంట్. మరి ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నా కూడా ఒక్క ఫ్లైఓవర్కి ఇన్ని సంవత్సరాల్లో మనం ఒక బ్రిడ్జిని వేసుకోలేకపోయినామంటే ఎంత బలహీనంగా ఉందో ఇక్కడ పరిపాలన వ్యవస్థ మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉండే మరి కమిషనర్ కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యల పైన ఎలాంటి దృష్టి కూడా పెట్టట్లేదు. సో ఈ ఫ్లైఓవర్లు మరి కనీసం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని ప్రాజెక్టుకి అప్రూవల్ ఇచ్చింది. కేవలం వీళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దాని పక్కన ఉండే ల్యాండ్ కొంచెం అక్వైర్ ఇస్తే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతాయి. మరి దానిపైన ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ మున్సిపల్ బాడీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. ఈ పాపం ఎవరిదైనా ఉందంటే కేవలం ఈ మున్సిపల్ చైర్మన్ది, ఆ మున్సిపల్ కౌన్సిలర్దే ఇది, ఇంకా వేరే వాళ్ళకి కానే కాదు. సో ఇది ఒకవేళ భారతీయ జనతా పార్టీ గాన పెద్ద ఎత్తున మరి ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పదవిగాను చేపడితే ఖచ్చితంగా మేము గ్యారెంటీ ఇస్తున్నాము. వచ్చే 2 సంవత్సరాలు ఈ ఏవైతే రైల్వే సిగ్నల్స్ ఉన్నాయో, ట్రాక్స్ ఉన్నాయో, ఎక్కడ కూడా మరి ట్రాక్ సిగ్నల్ పడి ఆగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తాము. ఎందుకంటే ఇది మేమే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రైల్వే డిపార్ట్మెంట్లో ఎప్పుడు నిధులు రెడీగా ఉంటాయి. కేవలం ల్యాండ్ అక్వేషన్ ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ అక్వేషన్ చేసి రైల్వే డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్గా అయిపోయే పనులు. కానీ నాయకులు పొద్దున రియల్ ఎస్టేట్లో బిజీ ఉంటారు, మధ్యాహ్నం రియల్ ఎస్టేట్లో బిజీ ఉంటారు, రాత్రి పూట కూడా రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటారు. వాళ్ళ సొంత పనులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఏ పని పైన కూడా ఈ రోజు నాయకులు టైం ఇవ్వట్లేదు. ఇది మన ప్రజలు గమనించాల్సింది నేను చెప్పి కోరుతున్నాను. తర్వాత ఎంఎంటీఎస్ విస్తరణ మనం ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి శంకర్పల్లి దగ్గరకు వస్తుంది, శంకర్పల్లి నుంచి వికారాబాద్కి వస్తుంది, ఇక్కడ వికారాబాద్ ఎంఎంటీఎస్ వచ్చేసింది అని చెప్తున్నారు. కానీ ఏ నాయకుడు వెళ్ళి ఒక గంట టైం కానీ ఒక రోజు టైం కానీ దాని ఫైల్ అయింది, ఎక్కడ ఆగింది, ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఆలోచన లేనే లేదు. పట్టించుకోవడం వల్ల మరి ఎక్కడెక్కడికో ఎంఎంటీఎస్ విస్తరిస్తూ ఉన్నాయి. అటు తూర్పు సైడ్ కావచ్చు, ఉత్తరం సైడ్ కావచ్చు, దక్షిణం సైడ్ కావచ్చు. ఏకంగా ఎయిర్పోర్ట్కే ఇప్పుడు ఈరోజు మెట్రో వేస్తూ ఉన్నారు అన్ని కిలోమీటర్ల దూరంలో. ఉన్న రైల్వే లైన్ ఇది ఆల్రెడీ ఉన్న లైన్లో కేవలం రైల్ ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి మరి మన నాయకులు చేత కావట్లేదంటే వీళ్ళు ఎంత అసమర్థులో, ఎంత చేతగాని వాళ్ళు మనకు అర్థమవుతా ఉంది. సో ఇది కూడా మరి వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి.